హిందూ సనాతన ధర్మం పవిత్రమైనది, ప్రాచీనమైనది. ఎందరో యోగులు, ఋషులు, మునులు ఇప్పటికీ హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతాలలో మనకు దర్శనమిస్తారు. ముఖ్యంగా నర్మదా నది తీరం వెంబడి ఎందరో ఋషిపుంగవులు జీవనం సాగిస్తున్నారు. వీరిని చూస్తేనే మన మనసు పులకరిస్తుంది. దేని మీద ఆశ లేకుండా కేవలం దైవభక్తిలోనే వారు నిత్యం లీనమైపోయి ఉంటారు. అత్యంత సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి వారి తపోశక్తి ముందు మనం ఎంతటి వాళ్ళం అనిపిస్తుంది. అలా 10 ఏళ్లు నిలబడి తపస్సు చేసి 12 ఏళ్లు మౌనంగా ఉండిపోయిన సంత్ శ్రీ సియారాం బాబా, ఆయన్ని సీతారాం బాబా అని కూడా అంటారు. 12 ఏళ్ల తర్వాత మొదటిగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? భారతీయ సాధువులు యోగా మరియు ధ్యానం సహాయంతో కఠోరమైన సాధన ద్వారా తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కాలానికి తగినట్లుగా తమ శరీరాన్ని మార్చుకుంటూ ఆశ్చర్యపరిచారు. యోగా, ధ్యానం తదితర అంశాలలో భారతదేశం అగ్రగామిగా ఉండటానికి వీరు కూడా ఒక కారణం. విదేశీయుల చూపు యోగా, ధ్యానం విషయంలో భారతదేశం వైపు పడడానికి వీరి ప్రమేయం కూడా ఉంది. యోగాలోని సూక్ష్మ నైపుణ్యాలను తెలుసుకోవడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు భారతదేశానికి వస్తున్నారు. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్లోని నర్మదా తీరం వెంబడి నివసించే సియారాం బాబాను దర్శనం చేసుకోవడానికి కూడా దేశం నలుమూలల నుండే కాక విదేశాల నుండి కూడా వస్తుంటారు. మరి 128 ఏళ్లకు పైగా వయసున్న ఈ బాబా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ సియారాం బాబా అంటున్నారు ఏంటా అని అనుకోకండి. సియారాం బాబా అయినా సీతారాం బాబా అయినా ఒకటే. అయితే నార్త్లో ఎక్కువగా సీతాదేవిని సియా అని పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ బాబా పేరు కూడా సియారాం బాబాగా మారిపోయింది. సంత్ సియారాం బాబా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా ఒడ్డున ఉన్న బట్యానా ఆశ్రమానికి చెందినవారు. ఆయన వయసుపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఆయన వయసు 108 సంవత్సరాలు ఉండొచ్చని కొందరు, 128 అయ్యుంటుందని మరికొందరు, లేదు 80కు అటు ఇటు ఉంటాయని ఇంకొందరు. ఇలా ఎవరి వర్షన్ వాళ్ళు చెబుతారు. అయితే ఎక్కువగా నమ్మేది మాత్రం ఆయన వయసు ప్రస్తుతం 128 ఏళ్ళు ఉంటుందనే. సియారాం బాబా మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారని, అతను 7-8 తరగతి వరకు చదివారని నమ్ముతారు. సియారాం బాబా స్కూల్లో చదువుతున్న సమయంలో ఒక సాధువుతో ఏర్పడిన పరిచయం కారణంగా చదువుని మధ్యలోనే వదిలేసి ఈ సామాన్య జీవితాన్ని త్యజించాలనే ఆలోచన కలిగింది. ఆ సాధువుతోనే కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయారని అక్కడి వారు చెబుతుంటారు. హిమాలయాలకు వెళ్ళిన దగ్గర నుండి ఆయన తన జీవితాన్ని ప్రధానంగా తపస్సులోనే గడిపేవారు. అయితే సియారాం బాబా గురించి వ్యక్తిగత విషయాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఆయన వాటిని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. సంత్ సియారాం బాబాకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. ఆయన దానంగా కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అంతకంటే ₹1 ఎక్కువ ఇచ్చినా ఆయన తిరిగి ఇచ్చేస్తారు. ₹1,00,000 ఇచ్చినా కూడా అందులోంచి 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఒకసారి ఆస్ట్రియా, అర్జెంటీనా తదితర దేశాల నుండి వచ్చిన భక్తులు సియారాం బాబాకు పెద్ద మొత్తంలో విరాళం ఇద్దామని ప్రయత్నించారు. కానీ ఆయన వారి నుండి 10 రూపాయలు తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన హనుమంతుని పరమభక్తులు. నిరంతరం రామచరితమానస్ పారాయణం చేస్తూ ఉంటారు. వీటితో పాటు సియారాం బాబా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నర్మదా ఘాట్ మరమ్మతులు, వర్షం నుండి రక్షణకు షెడ్ నిర్మాణానికి బాబా 2,57,00,000 విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు. ఈ డబ్బు ఆయన ఆశ్రమం మునిగిపోయినందుకు పరిహారంగా వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ఆలయ శిఖరం నిర్మాణానికి 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారట. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఇలా సీజన్ ఏదైనా సియారాం బాబా ఒక చిన్న అంగీ కట్టుకొని కనిపిస్తారు. వాతావరణానికి తగ్గట్లుగా ఆయన శరీరాన్ని మార్చుకోవడం అలవాటు చేసుకున్నారు. అందుకే తీవ్రమైన చలి సమయాల్లో కూడా ఆయన మామూలుగానే ఉంటారు. ఆయనకు ఏమీ కాదు. అలాగే ఇంత వయసు వచ్చినా ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. ఈ బాబాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈయన సాధువుగా మారిన కొత్తల్లో కేవలం స్వల్ప అల్పాహారం తీసుకొని జీవనం సాగించేవారు. అయితే ఆయన చాలా సంవత్సరాల నుండి ఆహారం తీసుకోవడం మానేసి నిరాహార బాబాగా మారారు. ఈ బాబాకు ఆ పేరు రావడం వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. బాబా 12 సంవత్సరాల పాటు మౌనముద్రలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాలు పూర్తయిన తరువాత మాట్లాడిన మొట్టమొదటి మాట సియారాం. అప్పటి నుండి ఆయన సియారాం బాబాగా మారిపోయారు. ఇది కాకుండా సియారాం బాబా అతి క్లిష్టమైన ఖడేశ్వర్ తపస్సు చేశారని చెప్తారు.
ఈ తపస్సులో భాగంగా అన్ని పనులు నిలబడే చేసుకోవాల్సి ఉంటుంది. నిద్రపోవడం కూడా నిలబడే. ఎంతో క్లిష్టమైన ఈ తపస్సును సియారాం బాబా 10 సంవత్సరాల పాటు చేశారు. బాబా ఈ తపస్సు చేస్తున్న సమయంలో నర్మదా నది ఉప్పొంగింది. అప్పుడు బాబా తపస్సు చేస్తున్న చోటికి నీరు వచ్చింది. ఆయన నాభి వరకు కూడా నీరు వచ్చేసింది. అయినా కూడా సియారాం బాబా అలాగే నిలబడి తపస్సు చేసుకున్నారు. ఆయన ఆశ్రమంలోని ఒక గుడిలో ఆయన రోజు అగ్గిపెట్టి అవసరం లేకుండానే దీపారాధన చేస్తారని చెబుతుంటారు. ఇలా ఎంతో విశేషం కలిగిన సియారాం బాబా రామభక్తికే ఆయన జీవితాన్ని అంకితం చేసేశారు. రామభక్తిలోనే ప్రపంచాన్ని మర్చిపోయారు. సియారాం బాబా ఇప్పటికీ ఎక్కువగా మాట్లాడరు. ఆయన ఎప్పుడు చూసినా రామచరితమానస్ వింటూనే పాటిస్తూనే మనకు కనిపిస్తారు. నర్మదా నది ప్రదక్షిణ చేసేవారు ఈయన ఆశ్రమాన్ని దర్శించుకోవచ్చు.